రోజుకి 100 నుంచి 150 సిగరెట్ కాల్చేవాడిని. గీతా మాధురికి డైరెక్ట్‌గా ఫోన్ చేసి ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు హీరో నందు. నందు, అవికా గోర్ జంటగా నటించిన సినిమా 'అగ్లీ'. స్టోరీ ప్రేమలోని చీకటి కోణాలను ఆవిష్కరించే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో నందు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ కోసం తాను రోజుకు 100 నుంచి 150 సిగరెట్లు కాల్చాల్సి వచ్చిందని, ఆ మూడ్ వల్ల ఇంట్లో కూడా విలన్‌లా ప్రవర్తిస్తేనేమో దర్శకుడు తన భార్య గీతా మాధురికి ఫోన్ చేసి చెప్పారని నందు గుర్తు చేసుకున్నారు. రోజుకు 100 నుండి 150 సిగరెట్లు కాల్చేవాడిని. గీతా మాధురికి డైరెక్ట్‌గా ఫోన్ చేసి ఇంట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు హీరో. అదేవిధంగా 'అగ్లీ' స్టోరీ ఇందులో రవితేజ, మహాధ్యాసం, శివాజీ రాజా, ప్రజ్ఞానయన్ ఇతర పాత్రలు పోషించారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 22న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర ఈ ట్రైలర్ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో హీరో నందు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నందు మాట్లాడుతూ 'అగ్లీ స్టోరీ' సినిమాలో నేను పోషించిన కార్తిక్ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఒక కథానాయకుడు ప్రతి కథానాయకుడిగా చేయడం అనేది తెలుగులో 20 ఏళ్లలో ఒక కథ కూడా రాలేదు. అలాంటి కథలో నటించే అవకాశం నాకు వచ్చింది. షారుఖ్ ఖాన్, ఢర్, బాజీనగర్ సినిమాలో ఫహద్ ఫాజిల్ చేసిన 22 ఫీమేల్ కొట్టాయం లాంటి సినిమాలకు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సినిమాలన్నిటిలో మన రాముడి క్యారెక్టర్లు చూస్తాం. రావణాసురుడి క్యారెక్టర్లో ఒక కథను చెప్పాలనే తోనే నేను ఈ సినిమా చేశాను. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్ తో నిండిన స్టోరీ ఇది. అవికా గోర్ మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. డైరెక్ట్ ప్రణవ ఈ సినిమాని చాలా బాగా తీశారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా ఆస్వాదిస్తారని అన్నారు.